పూర్వకాలంలో గురుకులంలో ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. ఒకరు శ్రీకృష్ణుడు, మరొకరు సుధాముడు. ఇద్దరు చిన్నప్పటి నుంచే కలిసి చదువుకున్నారు. సంతోషం, కష్టాలు అన్నింటిలో ఒకరికొకరు తోడుగా ఉండేవారు. కాలం గడిచింది. శ్రీకృష్ణుడు ద్వారకాకు రాజయ్యాడు. సుధాముడు మాత్రం చాలా పేదవాడయ్యాడు. తన కుటుంబాన్ని పోషించడానికి కూడా కష్టపడాల్సి వచ్చింది. ఒకరోజు సుధాముడి భార్య, మీరు చిన్నప్పుడు శ్రీకృష్ణుడితో కలిసి చదివారు కదా, ఆయన్ని కలిస్తే మీకు సహాయం చేస్తారు అని చెప్పింది. సుధాముడు మాత్రం తొలుత సంకోచించాడు. స్నేహం అంటే అడగడానికి కాదు అనుకున్నాడు. కానీ భార్య ఒత్తిడితో ఇంట్లో ఉన్న కొద్దిగా అటుకులు తీసుకొని ఒక పాత బట్టలో కట్టుకుని ద్వారకాకు బయలుదేరాడు. సుధాముడు రాజభవనం ముందు నిలబడ్డాడు. చాలా సాధారణ దుస్తుల్లో ఉన్న అతన్ని గుమస్తాలు అడ్డుకున్నారు. నేను శ్రీకృష్ణుడి బాల్య స్నేహితుడిని అన్నాడు. అది విన్న వెంటనే శ్రీకృష్ణుడు తన సింహాసనం నుంచి లేచి పరిగెత్తుకుంటూ వచ్చి సుధాముడిని హత్తుకుంటాడు. అందరూ ఆశ్చర్యపోయారు. రాజు అయిన శ్రీకృష్ణుడు తన పేద స్నేహితుని పాదాలను కడిగి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. సుధాముడు తెచ్చిన చిన్న అటుకుల మూటను చూసి, ఇంత చిన్నది రాజుకు ఎలా ఇస్తానో అనుకున్నాడు. కానీ శ్రీకృష్ణుడు మాత్రం ప్రేమగా నా కోసం ఏమి తెచ్చావు సుధామా అని అడిగి ఆ అటుకులు తీసుకుని ఎంతో ఆనందంగా తిన్నాడు. శ్రీకృష్ణుడికి అది రాజభోగం కంటే గొప్పది. సుధాముడు తన కష్టాలను చెప్పలేదు, ఏమీ అడగలేదు. తిరిగి ఇంటికి వెళ్తూ నేను ఏమీ అడగలేదు అని బాధపడ్డాడు. కానీ ఇంటికి చేరుకొని చూసేసరికి తన పేద గుడిసె అద్భుతమైన రాజభవనంగా మారిపోయింది. తన కుటుంబం సంతోషంగా ఉంది. శ్రీకృష్ణుడు అడగకుండానే తన స్నేహితుడి అవసరాన్ని అర్థం చేసుకొని సహాయం చేశాడు. నిజమైన స్నేహం ఎప్పుడూ లాభం కోసం కాదు. నిజమైన స్నేహితుడు అడగకుండానే అర్థం చేసుకుంటాడు. ఈ కథ వినగానే మీకు గుర్తుకు వచ్చిన స్నేహితులకు ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కథల కోసం అమృత వర్ణన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.